మాటలను చెబుతూ కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం కూడిపోస్తాడు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. ఫోన్ ఇవ్వా, గేమ్ ఆడుకుంటాను. అమ్మా అమ్మా నాకివ్వవా ఫోను, నేను రైమ్స్ చూస్తాను. ఉండండి రా, అస్తమాను ఫోన్ ఫోన్, పోయి చదువుకోండి వెళ్ళండి. అమ్మ ఇస్తాను. మరి తప్పు కదా, అమ్మలా ఎదిరించచ్చా? అమ్మ చెప్పేది కూడా మీ మంచి కోసమే కదా. అమ్మ నాన్న దేవుడితో సమానం. మరి వెళ్ళండి, వెళ్ళమ్మకి సారీ చెప్పండి. సారీ అయినా ఫోన్లు ఎందుకురా, చక్కగా మన పొలాల దగ్గరికి గోదావరి దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాం కదండి.
కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబంలో ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు వేడుకే. గొప్ప పాఠశాల ఏదైనా ఉంది అంటే అది ఉమ్మడి కుటుంబం మాత్రమే. ఉమ్మడి కుటుంబాల్లో పెరుగుతున్న పిల్లలు ఆందోళన, డిప్రెషన్, ఒంటరితనం లాంటి వాటితో బాధపడే అవకాశం చాలా అంటే చాలా తక్కువ. కష్టం, నష్టం, సుఖం, సంతోషం అన్నీ పంచుకోవడానికి కుటుంబం ఉంటుంది. ఇంటిలో ఉండే పెద్దవారి వల్ల పిల్లలకి మంచి సలహాలు లభిస్తాయి. బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పు, కష్టాల్లో ఉన్నప్పుడు అభయం ఇవ్వటానికి ఎప్పుడూ వెనుక కుటుంబ సభ్యులు ఉంటారు. కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని గుర్తు చేయటమే మా లక్ష్యం, మా ఉద్దేశ్యం. Wow, they give a very good message. స్కూలింగ్ ఏజ్ నుంచి చదువుకుంటున్నట్టు అంటే ఫిఫ్త్ టు 8th 10th క్లాస్ వరకు తను చాలా స్కూల్స్ ఈ ఇయర్లో ఒక స్కూల్ ఉంది అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక స్కూల్. అంటే అలా ఎందుకు మారాల్సి వచ్చింది అంటే తనకి ఏ స్కూల్లో చదివినప్పటికీ కూడా ఆ స్కూల్లో ఐదర్ పేరెంట్స్ సెంట్రిక్ కానీ లేదంటే మేనేజ్మెంట్కి నచ్చినట్టుగా కానీ జరుగుతున్నటువంటి సందర్భాల్లో పేరెంట్ చెప్పినట్టుగా తనకిష్టం లేకున్నా కూడా అట్లా చాలా స్కూల్స్ మారుతూ ఎట్లయితే నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఇంటర్మీడియట్ అట్లా అయిపోయాక తను ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చేసి విదేశాల్లో మంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ లక్షల రూపాయల ప్యాకేజ్ వచ్చినప్పటికీ తను అక్కడ వెళ్ళకుండా పేరెంట్ తనను పట్టుబట్టి నువ్వు ఎందుకు వెళ్ళట్లేవు, అంత మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఎందుకు అక్కడ వెళ్ళట్లేవు అబ్రాడ్స్ వేరే కంట్రీస్ అని వాళ్ళు ప్రెజర్ పెట్టినప్పటికీ కూడా ఇది నా అభిప్రాయం అని చెప్పి తను చదువుతున్నప్పటి నుంచే పేరెంట్స్ సెంట్రిక్ స్కూల్ కాదు, మేనేజ్మెంట్ సెంట్రిక్ స్కూల్ కాదు, చిల్డ్రన్ సెంట్రిక్ స్కూళ్ళను స్థాపించాలనే ఉద్దేశంతో తను మొట్టమొదటిసారిగా గట్కేసర్లో ఒక 12 మెంబర్స్ స్టూడెంట్స్తోని స్కూల్ స్టార్ట్ చేసి ఈరోజు అంచెలంచెలుగా వెదిగి మనకిప్పుడు స్టేట్లో ఒక 50 స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ఆల్ స్కూల్స్లో కూడా ఆల్మోస్ట్ చిల్డ్రన్ సెంట్రిక్ స్కూల్స్ కానీ తన ఐడియాలజీ తగ్గట్టుగానే మేము రన్ చేస్తున్నాం. సో ఆ వ్యక్తి మరెవరో కాదు, మన శ్రీపతిరెడ్డి సారు. ఐ రిక్వెస్ట్ ఎస్పీఆర్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ ద డైస్ టు డెలివర్ his valuable speech. Please give him big round of applause. 1, 2. Please, all of you, give him big round of applause. ఈనాటి ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి విష్ చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విష్ చేసినటువంటి ఎస్పీఆర్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ చైర్మన్ శ్రీ కరుణాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా దేవరకొండ ఎస్పీఆర్ స్కూల్స్ యొక్క బ్రాంచ్ ఇన్ఛార్జ్, తర్వాత ఆ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి శ్రవణ్ కుమార్ గారికి, అదేవిధంగా ఇక్కడ కల్వకుర్తిలో ఎడ్యుకేషన్లో చేంజ్ తీసుకురావడం కోసం నేను కల్వకుర్తికి వస్తే బలవంతంగా నా చేత నా అభిప్రాయానికి విరుద్ధంగా 2015లో ఖచ్చితంగా మా కల్వకుర్తిలో ప్రైవేట్ స్కూల్లో కూడా మీరు స్టార్ట్ చేయాలి, మీకు అన్ని చోట్ల ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి అని చెప్పి పట్టుబట్టి, నేను వద్దంటే కూడా పట్టుబట్టి మా మాధవరెడ్డి గారు కల్వకుర్తిలో కూడా ఎడ్యుకేషన్ అందరికీ చేరాలి, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్సే కాదు అని చెప్పి
ఇక్కడ కూడా ప్రైవేట్ స్కూల్ కావాలని బలవంతంగా నా చేత ఇక్కడ ఒక స్కూల్ని స్టార్ట్ చేయించి, అంటే ఆల్రెడీ అది నడుస్తున్నటువంటి స్కూల్ని, ఆ స్కూల్ని టేకప్ చేయవలసినటువంటి కంపల్షన్ వచ్చినప్పుడు, స్కూల్ అంటే కేవలం ఏదో బిల్డింగు, స్కూల్ అంటే ఏదో కేవలం ఫర్నిచరు మాత్రం ఉంటే సరిపోదు. స్కూల్ అంటే దాని గురించి అనునిత్యము ఆలోచించేటువంటి, తప్పించేటువంటి వ్యక్తులు దాంట్లో ఉండాలి, అప్పుడే అది స్కూల్ అవుతుంది అనేటువంటి దాంతో మరి కల్వకుర్తిలో స్కూలు నడపవలసి వస్తే అది నేనొక్కడిని చేసేది కాదు, ఒక బృందం ఉండాలి అని చెప్పి ఆ రోజు ఆలోచించడం జరిగింది. మరి అప్పుడు ఆల్రెడీ ఆ స్కూల్ని శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు మన ఎస్పీఆర్ స్కూల్స్ ఆఫ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారు ఆల్రెడీ ఆ స్కూల్ని రన్ చేస్తూ ఉన్నారు. సో వారి దగ్గర నుంచి వారు కూడా వచ్చి అడగడం జరిగింది చాలాసార్లు, సార్ మీ ఆధ్వర్యంలో నడుస్తాము, మేము అందరం కలిసి చేస్తాము, మీరు తీసుకుంటే బాగుంటుంది, మీ సూచనలు సలహాలు కావాలి అని అంటే, మరి ఆ సూచనలు సలహాలు నీ ఒక్కడితోటి కూడా కాదు, ఇంకా అందరూ కావాలి అని చెప్పి ఆ రోజు మరి వెంకటేష్ సార్ని, కెమిస్ట్రీ సబ్జెక్ట్ లెక్చరర్గా వారు పనిచేస్తూ ఉండే, స్కూల్కి సంబంధం లేదు అయినా కూడా ఒక మంచి కెమిస్ట్రీ హ్యాండ్ ఉండాలని చెప్పి వెంకటేష్ సార్ని, మరి మ్యాథమెటిక్స్ హ్యాండ్ ప్రభాకర్ సారు, అట్లాగే బయాలజీ అంతకుముందు సార్కి కొత్త అడ్మినిస్ట్రేషన్ అనుభవం కూడా ఉండి ఇంకా వేరే స్కూల్లో వైస్ ప్రిన్సిపల్గా చేసిండ్రు అని తెలిసి, సో బయాలజీకి సంబంధించిన ఒక డైరెక్టర్ సత్యనారాయణ గారిని, అట్లాగే ఇంగ్లీష్ కోసము గతంలో ఎప్పుడు స్కూల్లో చెప్పలేదు కానీ లెక్చరర్గా పనిచేసినారు, చాలా అనుభవం ఉంది, చాలా పిల్లల్లో మంచి ఫీడ్బ్యాక్ ఉంది అని చెప్పి మరి ఇంగ్లీష్ సురేష్ గారిని, అట్లాగే సోషల్ స్టడీస్ కూడా, అంటే సోషల్ స్టడీస్ ఏదో మ్యాథ్స్ సైన్స్ కాదు, సోషల్ కూడా చాలా ఇంపార్టెంట్, దాన్ని చెప్పే విధంగా సోషల్ స్టడీస్ చెప్తే బాగుంటుంది, కాబట్టి దానికోసం కూడా వర్క్ చేసేటువంటి వ్యక్తి కావాలి అని అనుకొని మరి నరేష్ గారిని, ఆ తర్వాత కాలంలో మళ్ళీ శేఖర్ గారిని మ్యాథమెటిక్స్ చెప్పడం కోసం ఒక్కరు సరిపోవడం లేదు ఇంకా, సో స్కూల్ పెద్దగా అయింది, ఎక్కువ మంది మన దగ్గరికి వస్తున్నారని చెప్పి శేఖర్ గారిని, అదేవిధంగా సాయిఫ్ అని వారు మన శివనాథర్ యూనివర్సిటీ నోయిడాలో వారు చదివి ఇంజనీరింగ్ చేసి క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తే ఈ చదువు పట్ల అంటే నా దగ్గరే వారు చిన్న క్లాసుల నుంచి నా దగ్గరే వారి ఎడ్యుకేషన్ జరిగింది. సో నేను చేసేటువంటి పనిలో భాగం కావాలని ఆ క్యాంపస్ ప్లేస్మెంట్ని వదిలేసి అక్షవనములో వారు కూడా ఉంటా ఉన్నారు. సో వారు ఫిజిక్స్ సబ్జెక్ట్ చెప్పడానికి మంచి ఫిజిక్స్, నేను ఎంతోమంది ఫిజిక్స్ టీచర్ లోకల్లో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఇంత చక్కటి ఆహ్లాద వాతావరణం క్రియేట్ చేసినటువంటి మా బృందం, ఇప్పుడు నేను చెప్పినదంతా కూడా వీళ్ళు యాక్చువల్గా వీళ్ళే ముందుండి చేసేటువంటి వాళ్ళంతా వీళ్ళే. మేము కేవలం చాలా అంటే తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లలు చదువుకునేటువంటి దాంట్లో. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ 2 విషయాలు దాని గురించి చెప్పాలనేటువంటి ఒక ప్రయత్నం నేను చేయబోతా ఉన్నాను. అట్లాగే ఇప్పుడు దీంతో పాటుగా మళ్ళీ రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేశాము. వందే మాతరం ఫౌండేషన్లో రవీందర్ 10th క్లాస్ క్యాంప్ నుంచి వారిని పరిచయం అయ్యి కల్చరల్ కోఆర్డినేటింగ్ ఎన్నో పిల్లలని ఎలా చదివించాలి, పిల్లలని ఎలా అర్థం చేసుకోవాలి, పిల్లలతో ఎలా కలిసి మెలిసి జీవితం బాగుంటుంది అని అంటే, సార్ నేను ఎక్కడికి వెళ్ళను, మీ గైడెన్స్లోనే మీరే చెప్పండి ఏం చేయాలి అని అంటే, అప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేసి రెసిడెన్షియల్ స్కూల్కి డైరెక్టర్గా వారిని పెట్టడం. ఆ తర్వాత సుమారుగా మిర్యాలగూడలో నన్ను ఎప్పుడూ నేను 2001లో బడి పెట్టినప్పుడు నన్ను బడి పెట్టక ముందు ఒక డిగ్రీ కాలేజీలో నేను వాళ్ళ బాబుని నా దగ్గర చదివించడం కోసం మిర్యాలగూడలో వాళ్ళకి పొలాలు అవన్నీ ఉన్నాయి, అక్కడ ఉద్యోగం అదంతా ఉంటే నన్ను వదిలేసి కల్వకుర్తికి వచ్చి నేను వచ్చి 11 సంవత్సరాలు అయింది, వారు 10 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. మీకు ఈ విషయం అర్థం కావాలి, ఎందుకు అని అంటే నేను చెప్పబోయే విషయానికి మీకు ఒక ఘర్షణ ఉంటుంది. అరే మమ్మల్ని చూడమంటారు ఏంది, పిల్లల్ని మేము ఎందుకు జాయిన్ చేయించినాం ఈ స్కూల్లో, వాళ్ళు కదా పట్టించుకోవాల్సింది, మమ్మల్ని పట్టించుకోమంటారు ఏంది అని మీరు అంటుండొచ్చు. ఏమండి, నేను 11 సంవత్సరాలు అయింది సుమారుగా ఈ ఎస్పీఆర్ స్కూల్ కల్వకుర్తికి 10 సంవత్సరాల నుంచి నేను గైడ్ చేస్తున్నా. మొదటగా మేము ఆ క్యాంపస్లో
అరబిందో స్కూల్ ఉన్నటువంటి క్యాంపస్లో మేము క్లాసులు నడిపేటప్పుడు చాలామంది గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి మేము మ్యాథమెటిక్స్ ట్రైన్ చేసేవాళ్ళం. మా డైరెక్టర్లు అందరూ క్లోజ్గా చూసేవాళ్ళు. ఒకరోజు నేను వారిని అడిగాను, ఈ పిల్లలు ఇలా చేస్తున్నారు, మన స్కూల్ పిల్లలు అయితే ఎలా చేస్తారు అని అడిగాను. అన్న ఇదంతా బాగానే చేస్తారన్నా అన్నాను. ఒక్కసారి పరీక్ష పెట్టి చూద్దామా అన్నాను. ఆ పరీక్ష పెట్టిన తర్వాత అప్పుడు అర్థమైంది మా ప్రభాకర్ సార్. అప్పటికి ప్రభాకర్ సార్ మ్యాథమెటిక్స్ చెప్తున్నారు, చాలా మంచి టీచర్గా పేరుంది. మంచి టీచర్గా పేరున్న మ్యాథమెటిక్స్ చెబుతున్న రోగం కరెక్ట్గా ఎక్కడుంది అనేటువంటిది మా స్కూల్స్ యొక్క ప్రత్యేకత. సో అప్పటి వరకు వారికి తెలియదు. సో నేను అన్నాను, పరీక్ష పెట్టారు, పరీక్ష 10th క్లాస్ వాళ్ళకి పెట్టాం. ఆ మార్కులు చూసి ఆశ్చర్యపోయాడు. అన్నా మరి ఇంత దారుణంగా పెర్ఫార్మెన్స్ ఉంటుందని అనుకోలేదన్నా అని అన్నాడు. నాకు తెలుసు ప్రభాకర్ భాయ్, కాబట్టి మనం ఇంకా ఇప్పుడు అది మనం ఏం చేయలేము, అది గతం. అది ఇప్పుడు ఏం చేద్దాం, నేను గిన్న గైడ్ చేయాలి అని అంటే ఇదిగో బేసిక్స్ ఏవైతే ఉన్నాయో, మినిమం లెర్నింగ్ ఎబిలిటీ, కనీస సామర్థ్యాలు ఏదైతే ఉందో ఇప్పుడు ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఈ పదం కనీస సామర్థ్యాలు మీద ఫోకస్ ఎస్పీఆర్ స్కూల్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్కి ట్రైన్ చేయడం మొదలుపెట్టినప్పుడు 2001 నుంచి మేము ట్రైన్ చేస్తూ ఉన్నాము. అప్పటి నుంచే ఈ కనీస సామర్థ్యాల గురించి మేము దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రోజు నుంచి మెల్లగా డైరెక్టర్స్ ఖచ్చితంగా నిత్య విద్యార్థులే మీరు కూడా పరీక్షలు తీసుకోవాలని 2015లో చివరిలో డిసెంబర్, అప్పుడు 2015 డిసెంబర్లో మొదలుపెట్టాం. డైరెక్టర్స్ అందరినీ కూర్చోబెట్టి పరీక్ష రాయించేవాడిని రోజు కూడా. అలా 3 సంవత్సరాలు రాసిన తర్వాత మెల్లగా ఎస్పీఆర్ స్కూల్లో మీరు ఎవరినైనా అడగండి, టీచర్లను అడగండి, టీచర్లు నిత్య విద్యార్థులే. టీచర్లు ప్రతిరోజు పరీక్ష తీసుకోవాల్సిందే, అట్లయితేనే ఎస్పీఆర్ స్కూల్లో టీచర్గా ఉండాలి. మీరు ఎలా ఉన్నారు కాదు, మా దగ్గరికి వచ్చిన తర్వాత మీరు నేర్చుకునేటువంటి సామర్థ్యం మీకు ఉందా లేదా, నేర్చుకునేటువంటి తత్వం మీరు పెంపొందించుకుంటున్నారా లేదా. ఇంటిగా పిల్లవాడికి కూర్చోబెట్టి నువ్వు చదవట్లేవురా, నువ్వు ఫోకస్ చేయట్లేవురా, నువ్వు ఇంట్రెస్ట్ పెడితే ఎందుకు రావురా, ఈ మాటలు నా దృష్టిలో పనికి మాలిన మాటలు ఎవరైనా చెప్పగలుగుతారు. పిల్లవాడిని నువ్వు ఫోకస్ పెట్టట్లేదు, నువ్వు ఇంట్రెస్ట్ పెట్టట్లేదు, నువ్వు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, నువ్వు చదవట్లేదు అనేటువంటి మాట ఎవరైనా చెప్పగలుగుతారు. దానికి పెద్ద ఎక్స్పర్టైజ్ అవసరం లేదు, దానికి టీచర్ కావాల్సినటువంటి అవసరం లేదు, దానికి చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా చదువు వచ్చినా చదువు రాని వాళ్ళు కూడా తేలిగ్గా నువ్వు చదవట్లేదు అని అనడం తేలిక. కానీ చదువు వచ్చినటువంటి వాళ్ళు, చదువు చెప్పుతున్నటువంటి వాళ్ళు చెప్పవలసినటువంటి మాట కాదది. ఈ విషయాన్ని టీచర్లకి అర్థం చేపించడం కోసం నువ్వు ఇంట్రెస్ట్ పెట్టట్లేదు, నువ్వు ఫోకస్ చేయట్లేదు, నువ్వు కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనే విషయము వాళ్ళు మాట్లాడుకోకుండా ఉండడానికి, ఒక పనిని వాళ్ళ చేత చేయించడానికి ఎన్నో సంవత్సరాల నుంచి కృషి జరుగుతూ ఉన్నది. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఇది సందర్భం ఎంత కృషి జరుగుతుంది అన్న విషయం మీకు తెలవాలి. కాబట్టి ఈరోజు నేను చెప్తా ఉన్నాను, చాలా సింపుల్గా టీచర్లు పరీక్ష రాస్తుంటారు. పిల్లలు రాసే పరీక్షలే ప్రతిరోజు రాయాలి, ఆ రికార్డ్ షీట్ని నింపాలి. ఆ టీచర్లది అప్పుడప్పుడు డైరెక్టర్స్, ప్రిన్సిపల్ గారు అప్పుడప్పుడు చూడాలి. చూసి ఒకవేళ ఇంప్రూవ్ కాలేకపోతే, మేడం ఏదో ఇబ్బంది ఉన్నట్టున్నది, ఎందుకో ఈ మధ్య ఇంప్రూవ్ కావట్లేదు కదా, నేనేమన్నా హెల్ప్ చేయాలా అని మాత్రమే అడగాలి. నువ్వు చదవట్లేదు, నువ్వు ఫోకస్ చేయట్లేదు, నువ్వు కాన్సన్ట్రేట్ చేయట్లేదు కాదు, ఏమన్నా మీకు హెల్ప్ కావాలా అని అడగాలి. ఏం జరిగి ఉంటుంది వెనక, ఆ టీచరు ఏదో ఫర్ సమ్ రీజన్ ఇంట్లో పని ఒత్తిడి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, లేకపోతే చదువుతుంటే రాకపోవచ్చు, ఏదో అయి ఉండొచ్చు. సో మెల్లగా టీచర్ ఏమంటారు, చెప్పమని ఏమన్నారు జనరల్గా, సార్ అది కొద్దిగా కుదరలేదు, నేను చేస్తాను. సరే మేడం, మళ్ళీ నేను ఒక 15 రోజుల తర్వాత చూస్తాను మేడం, తర్వాత ఒకవేళ అప్పటికి మీరు ఇంప్రూవ్ కావచ్చు నేను హెల్ప్ చేస్తానండి, ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు, పర్వాలేదు. సో ఈ తత్వాన్ని డైరెక్టర్ దగ్గర నుంచి ఫస్ట్ పిల్లలకి కాదు, ఫస్ట్ టీచర్ని ఇంప్రూవ్ చేయగలిగితే శక్తి సామర్థ్యం ఒక డైరెక్టర్గా మా వాళ్ళకి ఉందా లేదా అనేటువంటి దానికోసం సంవత్సరాలు నిరీక్షించాం ఇక్కడ. ఆ తర్వాత ఇప్పుడు టీచర్లందరూ పరీక్షలు తీసుకుంటా ఉన్నారు. టీచర్లకు అర్థమైంది, దీని శక్తి ఏంటో తెలిసింది, దీని పవర్ ఏంటో తెలిసింది. పిల్లలతో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడొద్దో కొంత వాళ్ళకి అవగాహన అవుతుంది. ఇంకొక 2-3 సంవత్సరాలు కూడా పడుతుంది.
కాబట్టి మేము చేసేటువంటి ప్రయత్నం చాలా నెమ్మదిగా ఉంటుంది, కానీ చాలా పర్మనెంట్గా దాని యొక్క అవుట్కమ్ వస్తుంది. ఇంకొక ఉదాహరణ చెప్తా. నేను కల్వకుర్తిలోకి వచ్చినప్పుడు వందే మాతరం ఫౌండేషన్ తరఫున ఆటల పోటీలు కండక్ట్ చేయడం మొదలుపెట్టాం. అట్లాగే అరబిందో స్కూల్లో పొద్దున ఉదయమే ఆటలు ఆడించడం మొదలుపెట్టాం. దాని లక్ష్యం ఏముంది అని అంటే కేవలం ఎస్పీఆర్ స్కూల్లో ఆటలు ఆడడం కాదు, కల్వకుర్తిలో ఉన్న అన్ని స్కూళ్ళల్లో పిల్లలు ఆటలు ఆడాలా, పిల్లలు అన్ని స్కూళ్ళల్లో ఆటలు ఆడాలి అని అంటే ఆటలు ఆడించడం మొదలు పెట్టాలి. అండ్ కరపత్రం తీస్తే ఫస్ట్ పేజ్, అంతకుముందు మా వాళ్ళు ర్యాంకులు వేసేటోళ్ళు. ఫస్ట్ పేజీలో ఒకటి ఉండేది, ఆటలు ఆడడం పిల్లల హక్కు, ఆడించడం పాఠశాల బాధ్యత అని పెద్ద బొమ్మ, ఆడే బొమ్మ వేసి కింద ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఉండేది. ఆటలు ఆడడం పిల్లల హక్కు, ఆడించడం పాఠశాల బాధ్యత. నేను 2 సంవత్సరాల తర్వాత మా డైరెక్టర్స్ తోటి మాట్లాడితే నాతో షేర్ చేశారు, అన్న ఇంతకుముందులాగా ఇప్పుడు లేదు, స్కూళ్ళల్లో కల్వకుర్తి స్కూళ్ళల్లో ఇంతకుముందు డమ్మీ పీఈటీలు ఉంటుండే, ఇప్పుడు యాక్టివ్ పీఈటీలు వచ్చిర్రు, పక్కనున్న గ్రౌండ్లని సరి చేసిర్రు, శుభ్రం చేసిండ్రు, ఇప్పుడు పిల్లలను ఆడిపిస్తున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక స్కూలు ఆటలు బాగా ఆడిస్తుందంటే పిల్లలు అడ్మిషన్లు అటు పోతాయేమోనని వాళ్ళకు లోపల గుబులు మొదలైనట్టుంది అని. మంచి జరిగింది. సో కేవలం ఎస్పీఆర్ స్కూల్లో జరిగేటువంటి దానికోసం కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న సమాజంలో మార్పు తీసుకురావడం కోసం స్కూళ్ళు పెడుతున్నాము తప్పితే కేవలం మేము స్కూళ్ళు పెట్టాలి అంటే బోలెడంత స్థలం ఉంది, బోలెడంత సమాజంలో అవసరం ఉంది. కానీ నేను అక్షవనంలో కల్వకుర్తిలో దేశం నలుమూలల నుంచి నా దగ్గరికి ఎవరెవరో మేధావులు ఇలా వచ్చి మహాత్మా గాంధీ చదువు గురించి ఏం చెప్పాడో, ఏం రాశారో అది మనము అక్షరవనంలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నామో, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు శాంతినికేతన్ గురించి ఏం చెప్పారో అది మనం అక్షరవనంలో ఎలా చేస్తున్నామో, జిడ్డు కృష్ణమూర్తి గారి వారి ఫిలాసఫీలో చదువు గురించి, పిల్లవాడి గురించి ఏం చెప్పారో అది ఎలా అంతకన్నా బాగా అక్షరవనంలో ఇంప్లిమెంట్ అవుతుందో అది చూడడానికి ఎక్కడెక్కడి నుంచో, విదేశాల నుంచి, దేశ నలుమూలల నుంచి మరి ఇక్కడికి కల్వకుర్తికి వస్తుంటే, ఈ కల్వకుర్తిలో ఉన్నటువంటి మా మాధవన్న నన్ను తీసుకొచ్చినటువంటి ఈ ప్రాంతం కూడా బాగా జరగాలనేటువంటి ఉద్దేశంతో మరి దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఈ స్కూల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఈ స్కూల్ యొక్క అప్రోచ్ వల్ల ఈ సొసైటీలో చేంజ్ రావాలనడం కోసం ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లోనే భాగంగా టీచర్లు, నిత్య విద్యార్థులే. ఇక ఇది కొంత నేను ఎందుకంటే వీటి మీద నేను చాలా మాట్లాడగలుగుతా, చెప్పగలుగుతా. ఎందుకంటే నా 25 సంవత్సరాల పొద్దున 5ంటికి లేస్తే రాత్రి పడుకునే వరకు, లాస్ట్ బ్రెత్ వరకు నాకున్న ఏకైక పని ఇది ఒక్కటే. ఇది తప్పితే, పిల్లల ప్రపంచం తప్పితే నాకు వేరే ప్రపంచం తెలీదు. కాబట్టి నేను ముఖ్యంగా మీకు చిన్న సూచనలు, సలహాలు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఇదంతా నేను చెప్పిందంతా కొద్దిగా అక్కడక్కడ కాస్త బ్యాక్గ్రౌండ్ని సెట్ చేయడానికి, నేను మాట్లాడేదానికి బ్యాక్గ్రౌండ్ని సెట్ చేయడానికి చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. అయ్యా నువ్వేం చేస్తే మాకెందుకు, ఇప్పుడు మేమేం చేయాలో చెప్పారు కదా, దానికే వస్తున్నా. రైట్, ముందు ఆకలి అవ్వాలి. మనం వండినామని నోట్లో పెట్టుడు కాదు. నోట్లో పెడితే ఏమంటారు, సార్ గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకుపోగలుగుతాం కానీ ఏమన్నా నీళ్లు దాపియగలుగుతాం సార్ అంటారు. నేను దానికి విరుద్ధం. గుర్రాన్ని నీళ్లు దాపియగలగాలి. ఏం చేస్తే గుర్రం నీళ్లు తాగుతుందో తెలియాలి. గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్తాం కానీ నేను దాపిస్తామా అని చెప్తే అది కాదు టీచర్. టీచర్ అంటే పిల్లవాడిది తప్పు పట్టేటువంటి వాడు టీచర్ కాదు. పిల్లవాడిని ఏం చేస్తే పిల్లవాడు అది నేర్చుకుంటాడో అదుగో అది టీచర్ అంటే. అంతేగాని మీ వాడండి బాగా చదవడండి, మీ వాడు ఫోకస్ పెట్టాడండి అని పనికిమాలన్నమాట. ద టీచర్ షుడ్ అండర్స్టాండ్. అన్లెస్ టీచర్ అండర్స్టాండ్స్ ఎందుకు పిల్లవాడు ఇది నేర్చుకోలేకపోతున్నాడో మళ్ళీ టీచరే కాదు. పిల్లవాడు ఇంకేం చేయాలి, పొద్దుగాల టీచర్ రాగానే లేస్తున్నాడు, గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు, గుడ్ ఈవినింగ్ చెప్తున్నాడు, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాడు. మదర్ ఫాదర్ అందరు చెప్పినారు యూ హ్యావ్ టు రెస్పెక్ట్ టీచర్స్ అని చెప్పినారు. పాపం వాడు తప్పకుండా పాటిస్తున్నాడు, వాడు చేతులు కట్టుకుంటున్నాడు, నుంచుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. వాట్ ఎల్స్ నో డు వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద చైల్డ్? పిల్లవాడి నుంచి ఇంకా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంతకన్నా? వాడు చెప్పినవన్నీ చేస్తున్నాడు కదా. వాడు ఏవైతే చెయ్యట్లేదో అది ఎలా చేయాలో వాడికి తెలియదు. అందుకనే టీచర్ అవసరం. పిల్లవాడు మాట్లాడట్లేదు కానీ అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు, టీచర్లకు కూడా చెప్తా ఉన్నాను. ఒకవేళ
పిల్లవాడు వచ్చి టీచర్ నాకు ఊకే అర్థం కావట్లేదు, నువ్వు అర్థం చేసుకోవట్లేదు అంటున్నారు, నేను అర్థం చేసుకునేటట్టు మీరు చెప్పలేరా అని అడిగినారు అనుకో, టీచర్ తలకాయ ఏడబెట్టుకోవాలి తలకాయ. అడిగేటువంటి పిల్లవాడు లేడు. ఎందుకంటే అమ్మ నాన్న అందరం ఏం చేసినామంటే టీచర్ని చాలా ఎత్తులో కూర్చోబెట్టినాం, టీచర్ చెప్పింది వేదం అన్నాం. నేను అనొద్దు అనట్లే, టీచర్ల పట్ల గౌరవం మనం తగ్గించమని అనట్లే, కానీ ఎట్ ద సేమ్ టైం మన పిల్లవాడిలో ఆ శక్తి సామర్థ్యాలను మనం పెంపొందించాలి. దట్ ఈస్ వేర్ ద రోల్ ఆఫ్ ద పేరెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తల్లిదండ్రులు విస్మరించడానికి లేదు. తల్లిదండ్రులుగా మనం పిల్లల్లో ఏమి నూరిపోయాలో అది చేయాలి. ఎన్నో మిస్కాన్సెప్షన్స్ ఎడ్యుకేషన్లో ఉన్నాయి. ఉదాహరణకి నేను ఒకటి చెప్తా. మేధావులందరూ మాట్లాడుతుంటారు, శుద్ధ తప్పు అది. అయినా సరే మేధావులు చదువుకున్న వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. ఏమండి వింటున్నారు కదా, 100 మందికి విందు భోజనం ఉందండి 10 కిలోమీటర్ల దూరంలో. వినాలి, 100 మందికి విందు భోజనం ఉంది 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత. నాకు తెలిసింది, మీకు తెలిసింది అక్కడ విందు భోజనం ఉందని. నేను టీచర్ని, మీరు తల్లిదండ్రులు, మీరు చెప్పారు పిల్లలకి, నేను కూడా చెప్పా. అట్లా మీరు చాలా మంది తల్లిదండ్రులు చెప్పారు, చాలా మంది నాలాంటి టీచర్లు చెప్పారు, అరే అక్కడికి పోరా 10 కిలోమీటర్లు వెళ్తే విందు భోజనం ఉంది అని. ఎంతమందికి ఉంది విందు భోజనం? 100 మందికి ఉంది. మరి మేము ఎంతమందికి చెప్పాం? 2000 మందికి చెప్పాం. మరి అక్కడికి ఎంతమంది వెళ్ళారు? 1000 మంది వెళ్ళారు. 1000 మంది విందు భోజనానికి అక్కడికి వెళ్ళారు. అక్కడ ఎంతమందికి ఉంది విందు భోజనం? 100 మందికి మాత్రమే ఉంది అక్కడ విందు భోజనం. ఏమండోయ్, ఇది ఆలకించాలి, ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకపోతే మన పిల్లవాడికి ఎలా చెప్పాలో, ఏమి చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో, ఎందుకు చెప్పాలో, ఎలా చెప్పితే మన పిల్లవాడు చేస్తాడో, ఆచరిస్తాడో, అనుభవంలోకి తీసుకోగలుగుతాడో, ఇవన్నిట్లో మనం ఫెయిల్ అవుతాం. 1000 మంది అక్కడికి వెళ్ళారు, 100 మందికి భోజనం ఉంది. ఏం చేయాలి ఇప్పుడు మన పిల్లలు? ఏం చేయాలి మన పిల్లలు? ఏమండి 100 మంది చదువుకున్న దగ్గర ఉద్యోగాలు ప్రైవేటు గవర్నమెంట్ అన్ని కలిపి 18% ఉన్నాయంటే 100లో 18 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. కానీ ప్రతి టీచరు క్లాస్కి వెళ్ళగానే ప్రతి అమ్మ నాన్న టీచరు మేధావి అందరూ ఏం చెప్తున్నారు సమాజానికి, పిల్లలకి అని అంటే, బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, అక్కడికి పోతే విందు భోజనం దొరుకుతుందండి. చదివారు, డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, పిహెచ్డి చేశారు, ఉద్యోగం కోసం ధర్నాలు చేస్తున్నారు. మన సర్టిఫికెట్, పీజీ సర్టిఫికెట్, పిహెచ్డి సర్టిఫికెట్ సిగ్గుతో తలదించుకోవాలి. పిహెచ్డీలు చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు ఉద్యోగం కోసం ధర్నాలు చేయడం ఏంటి? ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా? అలాంటి చదువులా మనకి అందించింది. నిజాలని చెప్పడంలో మనం వెనకాడుతున్నాం, మనం దాస్తున్నాం, భయపెడుతున్నాం, మోసం చేస్తున్నాం అంట. నేను 100 మందికి భోజనం ఉంది అని మీరు చెప్పి ఉంటే పిల్లవాడు తయారై వెళ్ళి ఉండేవాడు, అడిగేవాడు, అమ్మా మరి నాకు దొరకకపోతే ఎట్లా అమ్మా అని అడిగేవాడు. అప్పుడు అరే దొరికితే విందు భోజనం తినరా, ప్రయత్నం అయితే చెయ్యి, వెళ్ళు. దొరకకపోతే ఏముంది బిడ్డ, నేను మామిడికాయ పచ్చడి కలిపి పెట్టినా అది తిను, ఇంకో రోజు ఎప్పుడో కష్టపడు, విందు భోజనం దొరుకుతుంది అని చెప్పగలిగేటువంటి సామర్థ్యం, శక్తి ఎప్పుడు వస్తుంది అంటే మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు, మనకి పిల్లవాడి పట్ల అత్యధిక ప్రేమ, అంటే పిల్లవాడికి నేర్పించాలని అణువున మనం జీర్ణించుకోగలిగినప్పుడు వస్తుంది. అలాంటి ఒక ప్రయత్నం కేవలం ఎస్పీఆర్ స్కూల్లో కాదు, ఈ సమాజంలోనే. అందుకే దేశ విదేశాల నుంచి ఎందుకు కల్వకుర్తి వందే మాతరం ఫౌండేషన్కి అక్షవనానికి జనాలు వస్తున్నారంటే ఇలాంటి ఒక తత్వంతో ఇక్కడ ఒక రీసెర్చ్ జరుగుతూ ఉంది. దీన్ని చాలామంది చూడగలుగుతా ఉన్నారు. కాబట్టి ఉద్యోగాలు చదువుకోండి, ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం రాకపోయినా బతకాలి అనేటువంటి విషయాలని మనం పిల్లలకి చెప్పవలసి ఉంటుంది. ఇంకొక విషయాన్ని, కాబట్టి చదువుకోవటం అనేటువంటిది ఉద్యోగం మా కోసమే కాదు, ఉద్యోగం రాకపోయినా ఏమీ కాదు. కానీ చదువుకోవడం అనేటువంటిది జీవితంలో ఆనందంగా ఉండడం కోసం మనం వేరే వాళ్ళ చేత మోసగించబడకోకుండా ఉండాలి. ఏమంటే చిన్న కథ చెప్తా. తల్లిదండ్రులారా, నుంచొని ఉన్న తల్లిదండ్రులకు మీరు కూర్చోనన్నా వినండి, లేదు అనంటే కాస్త
వెళ్ళిపోయే వాళ్ళు తొందరగా వెళ్ళిపోవడమో లేకపోతే ఇంకొకటి నాకు పని ఉంటే చేస్తే బాగుంటుంది. రైట్. సో పిల్లలకి మనం ఏం చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎట్లా చెప్పాలి అనేటువంటి దాని మీద మీరు ఆలోచించవలసి ఉంటుంది. దీనికి ఇంకా ఇక్కడున్న డైరెక్టర్స్ కూడా మీకు హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీకు సమయం దొరికినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి వెంకటేష్ సార్ని కలవండి. కలిస్తే వారితో మాట్లాడితే పిల్లలకి ఎలా సహకరించవచ్చో, పిల్లలలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి పొటెన్షియల్ని ఎలా ట్రాప్ చేయొచ్చో, వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ చేత అద్భుతమైనటువంటి విషయాలను ఎలా చేపించవచ్చో వాళ్ళు మీకు సలహా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నాకు అర్థమైంది, అక్కడ వెనక భోజనాలు పెట్టగానే అందరు భోజనాలకు వెళ్తున్నారు. సో నా మైండ్లో నేను ఇప్పుడు ఆలోచించుకుంటున్నా, ఇది సందర్భం కాదేమో బహుశా. రైట్. సో అంటే అదే ఇప్పుడు మనము ఏది ఇంపార్టెంట్ అనేటువంటి విషయం దగ్గరనే మనం మిస్ అయిపోతున్నాం. బడిలో వేస్తే చదువు వస్తుంది అనుకుంటున్నాం, టీచర్ని మంచిగా చెప్పమని డిమాండ్ చేస్తే రైట్ ఫీజు ఎక్కువ కట్టే స్కూల్లో అయితే మంచి చదువు వస్తుంది అని అనుకుంటున్నాం. మంచి మాట వినడానికే మనకే ఓపిక లేకపోతే మన పిల్లలు టీచర్లు చెప్పేటువంటి మంచి బుద్ధులని వాళ్ళు అలవరించుకోవడానికి ఎలా సాధ్యమవుతుంది అన్న ప్రశ్న ప్రతి తల్లిదండ్రి వేసుకుంటే మీకు మంచి అవుట్కమ్ వస్తుంది. సో దయచేసి మీ పిల్లలని చదువుకోవడం అనేటువంటిది ఉద్యోగం కోసం కాదని చెప్పండి. ఇక నేను ఒక కథ చెప్తా అన్నాను, ఇక వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోయారు, మంచిగా కూర్చున్న వాళ్ళు మంచిగా కూర్చున్నారు కాబట్టి మీకోసం చెప్తున్నా. ఇప్పుడు కూర్చున్న వాళ్ళ కోసం ఒక కథ చెప్తా. ఏమండోయ్, మనం పాతకాలం కథలు వింటే బలవంతుడు బలహీనుణ్ణి దోచుకునేటువంటి కథలు కనిపించాయి. అంటే రాక్షసుడు అనేటువంటి వాడు మంచి కండబలం ఉన్నటువంటి వాడు, కండబలం ఉన్నవాడు కండబలం లేని వాడిని దోచుకునేవాడు సమాజంలో. అందుకే ఆ రాక్షసుడిని పెద్దగా చూపించేవాళ్ళు కండలు ఉన్నట్టుగా, మిగతా వాళ్ళందరినీ కండలు తక్కువ ఉన్నట్టుగా చూపించేవాళ్ళు. తో ఒకప్పుడు కండబలం ఉన్నవాడు కండబలం లేని వాడిని దోచుకున్నాడు. ఆ తర్వాత కాలంలో అండబలం ఉన్నవాడు అండబలం లేని వాడిని దోచుకున్నాడు. అంటే మన అందరం చదివిన పద్యాలు కూడా ఉన్నాయి. బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదా సుమతి అనేటువంటిది కూడా చదువుకున్నాం. అట్లాగే పాత సినిమాల్లో చూసాం, ఏం దిక్తావు రాను నన్ను, నాకు 10 మంది కొడుకులు అంటుండే. తర్వాత మనం కథల్లో రూపంలో టీచర్లు చెప్తే విన్నాం, ఆ రాజుకి అన్ని ఒంటెలు, అంతమంది సైనికులు, అన్ని ఏనుగులు. రైట్. కాబట్టి ఈ రాజు ఇంకొక రాజ్యాన్ని మీద దాడి చేసి వాళ్ళని లోబరుచుకొని వాళ్ళు బానిసగా మార్చుకున్నారు. అంటే ఒకప్పుడు కండబలం ఉన్నవాడు కండబలం లేని వాడిని బానిసగా మార్చుకున్నాడు. తర్వాత కాలంలో అండబలం ఉన్నవాడు అండబలం లేని వాడిని బానిసగా మార్చుకున్నాడు. ఆ తర్వాత కాలంలో ఆయుధ బలం ఉన్నవాడు ఆయుధ బలం లేని వాడిని బానిసగా మార్చుకున్నాడు. మనం ఎన్నో కథల్లో చూసాం, బందిపోటు దొంగలని. వాడు వస్తాడు, ఒకళ్ళిద్దరు వస్తారు, కత్తి చూపిస్తారు, అన్ని నగలు గీగలు, మనమంతా చాలా మంది ఉంటారు కానీ అన్ని నగలన్నీ సమర్పిస్తూ ఉంటారు. జపాన్ మీద బాంబేసిండ్రు, లొంగ తీసుకున్నారు. అంటే ఆయుధం ఉన్నటువంటి వాడు ఆయుధం లేనటువంటి వాడిని బానిసగా చేసుకున్నాడు. తర్వాత కాలంలో ఇప్పుడు కూడా కొంత ఉంది, డబ్బు ఉన్నవాడు డబ్బు లేని వాడిని బానిసగా మార్చుకుంటున్నారు. ఏమండోయ్, ఇక ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి మనం చెప్పవలసినటువంటి విషయం, ఇది చరిత్ర నేను చెప్పింది. ఇప్పుడు బుద్ధి ఉన్నవాడు బుద్ధి లేని వాడిని దోచుకుంటున్నాడండోయ్. ఏమండోయ్, బుద్ధి ఉన్నవాడు బుద్ధి లేని వాడిని దోచుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితి ఏ స్థితిలో ఉన్నామంటే బుద్ధి ఉన్నవాడు బుద్ధి లేని వాడిని దోచుకుంటున్నాడు. కాబట్టి బుద్ధిని పెంపొందించుకోకపోతే బానిసగా బతకవలసి వస్తుంది. కాబట్టి బుద్ధిని పెంపొందించుకోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందుకని మీరు మీ పిల్లలని స్కూళ్ళకు పంపించాలి, అందుకని పిల్లలు చదువుకోవాలి. అంతే తప్పితే ఉద్యోగాల కోసం కాదండోయ్. బానిస బతుకు బతకకుండా ఉండాలంటే, స్వేచ్ఛగా జీవించాలంటే, ఆనందంగా జీవించాలంటే అందుకు పిల్లలు చదువుకోమని చెప్పాలి మనం. అందుకే పిల్లలకి చదువు విద్యా బుద్ధులు నేర్పించాలి. సో బుద్ధి తక్కువ ఉన్నటువంటి వాళ్ళని బుద్ధి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు దోచుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి చెప్పేటప్పుడు కూడా ఉద్యోగం అని చెప్పబాకండి.
ఉద్యోగం అనేటువంటిది రాబోయే రోజుల్లో ఏం ఉద్యోగాలు ఉంటాయో తెలియదు, అసలు ఊహించను కూడా ఊహించుకోలేము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా చర్చ జరుగుతూ ఉంది. మనది వేరు, ఇప్పుడు వచ్చే తరాన్ని వేరు. వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక టాలెంట్ని ఐడెంటిఫై చేయండి, రికగ్నైజ్ చేయండి. దానికి చాలా ఓపిక కావాలి, దానికి స్కూల్ యొక్క సహకారం కావాలి. అలాంటి యొక్క సహకారం మీకు ఖచ్చితంగా, అలాంటి పేరెంట్స్ ఉంటే మీరు దయచేసి వచ్చి వెంకటేష్ సార్ని కలవండి. నేను వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటా. పేరెంట్ ఎంత ముందుకు వస్తే ఈ స్కూలు అలాంటి యొక్క వాతావరణాన్ని నిర్మాణం చేయడానికి, ఎందుకంటే నేను ఉట్టిగా చెప్పగానే నేను పెట్టగానే మీరు అందరూ ఒప్పుకోరు. ఎందుకంటే స్కూలు సక్సెస్ఫుల్గా ఉండాలంటే అవునన్నా కాదన్నా పేరెంట్ని వినాల్సిందే. మా వెంకటేష్ సార్ మీరు చెప్తే మంచిది సార్, చేద్దాం సార్, చూద్దాం సార్, ట్రై చేస్తా సార్, మా టీచర్లకు చెప్తా సార్ అని అనాల్సిందే మా వెంకటేష్ సార్. అనకపోతే బడి నడవదు. కానీ వెనక ఉన్న మేము నిజాలను మీకు చెప్పవలసిందే నిర్భయంగా. మీ చేత మిమ్మల్ని ఆలోచింపజేసి, కేవలం పిల్లల్నే కాదు మిమ్మల్ని కూడా, తల్లిదండ్రులు కూడా దీంట్లో భాగమే. కాబట్టి మిమ్మల్ని ఆలోచింపజేసి ఏది మంచో, ఏది చెడో, ఏది కావాలో, ఏది కావద్దో అది మీ చేత అడిగించి, ఇక్కడ మీరు అడిగితే అది చేయడానికి మేనేజ్మెంట్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులారా మీకు ఏం కావాలో చెప్పండి. ఉట్టిగా వచ్చి మావాడు ఇంగ్లీష్లో మాట్లాడాలి సార్ అడగండి. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఏం కావాలి? అందరూ మీకు తెలిసింది మాకు చెప్పొద్దు. మీరేమంటారు? ఇంగ్లీష్లో మాట్లాడాలి సార్, అందరిని ఇంగ్లీష్లో మాట్లాడమనండి సార్, ఇంగ్లీష్ వస్తుంది సార్ అని. ఏమండోయ్ మీ అందరికీ నాదొక చిన్న ప్రశ్న. ఏమండి 20 సంవత్సరాల నుంచి స్కూల్లో టీచర్లుగా, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో టీచర్లుగా పనిచేస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి ఈ మేనేజ్మెంట్ తాటికిడి తట్టుకోలేక వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. మరి వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చిందా? 20 సంవత్సరాల నుంచి టీచర్లు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో టీచర్లే ఇంగ్లీషు మాట్లాడడానికి ట్రై చేసినా వాళ్ళకి ఇంగ్లీషు రాకపోతే మాట్లాడుతుంటే వస్తుందని చెప్తారు ఏంటండి? శుద్ధ తప్పు. మాట్లాడితే మాట్లాడడం రాదు. దీని మీద అక్షరవనం రీసెర్చ్ చేసింది. దీన్ని ఎన్నో ప్రాంతాలలో, ఎన్నో ప్లేసుల్లో మేధావి వర్గాన్ని మెప్పించగలిగింది. ఏమండోయ్ మాట్లాడడం రావాలి అని అంటే, ఏమండి ఎవరైనా బూతులు మాట్లాడమని ఎవరైనా చెప్తారండి పిల్లలకి? ఎవరన్నా చెప్తారండి? ఎవరన్నా ఒక్కరన్నా? పిల్లలు మాట్లాడతారా? మాట్లాడరు. మీరు మాట్లాడమన్న ఇంగ్లీష్ ఏమో మాట్లాడరు. మీరు మాట్లాడొద్దని, ఎవరు మాట్లాడొద్దన్న బూతులు మాత్రం మాట్లాడుతున్నారు. ఎందుకు అన్న ప్రశ్న మనం వేసుకున్నామా ఎప్పుడన్నా? ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నల నుంచి రైట్ వచ్చినటువంటి సమాధానాలే. ఇది కేవలం ఇది ఒక్కటే కాదు, మేము చాలా చేసాం. ఏమండే ఇంకో విషయం చెప్తాను చూడండి. జన్మతః చెవిటిగా పుడితే, జన్మతః చెవిటి వాళ్ళందరూ, ఈ ప్రపంచంలో ఉన్న జన్మతః చెవిటి వాళ్ళందరండి మూగవాళ్ళే. వాళ్ళకి మాటలు రావండి, వాళ్ళు మాట్లాడలేరు. మాట్లాడడానికి కావలసిన అవయవాలు, కంఠం అన్నీ మంచిగానే ఉంటాయి, కానీ వాళ్ళు పుట్టుకతో చెవుడితో పుట్టారు, మాట్లాడలేరు. ఎందుకు అంటే మాట్లాడడానికి మూలం వినడమే. వాడు బూత్ ఎందుకు తిడుతున్నాడంటే వాడు ఎక్కడో బూతులు వింటున్నాడు. వద్దన్నా మాట్లాడతారు, నోరు మూసినా మాట్లాడతారు, మీరు కొట్టినా మాట్లాడతారు, తన్నినా మాట్లాడతారు, గుద్దినా మాట్లాడతారు. కాబట్టి పిల్లల చేత ఇంగ్లీషు మాట్లాడించాలంటే పిల్లలకు ఇంగ్లీషు వినిపించాల్సిందే. అలా ఇంగ్లీషు ఎక్కడ వినిపిస్తారు? మీరు పొరపాటు పడతారు. స్కూళ్ళల్లో వినిపిస్తామంటే ఏమండి, జీనియర్ స్కూల్లో సపోజ్ ఉన్న టీచర్లు వాళ్ళని, పిల్లల్ని మంచిగా చూసుకుంటారండి, వాళ్ళ ప్రమాదం లేకుండా చూసుకుంటారు, వాళ్ళ పట్ల కన్సర్న్ ఉంటుంది, వాళ్ళకి సిలబస్ చెప్తారు. ఏమంటే మీరు ఇంగ్లీష్లో అద్భుతంగా ఉండాలి అని మీరు డిమాండ్ చేసినా, మీరు ఎక్స్పెక్ట్ చేసిన పప్పులో కాలేసినట్టే. కేవలం ఈ ఒక్క స్కూల్లో కాదు, ఏ స్కూల్లో కూడా ఉండరు. ఎందుకంటే ఏమండి, రెండు రకాల టీచర్స్, 2 kinds of teachers are available in the market. 1, teachers with very good subject. 2, teachers who are very good at language. ఈ రెండు ఉన్న వాళ్ళు టీచింగ్లో లేరు. దురదృష్టం ఇది. ఏమంటే ఎందుకంటే ఈ రెండు ఉంటే ₹1,00,000 తక్కువ అసలు జీతం ఉండదు, పైపెచ్చే. కాబట్టి మరి అదేంది, మేము బడికి పంపిస్తే ఇంగ్లీష్ రావాలి కదా, మీరేంది మాకు అట్లా రాదంటున్నారు, మీ దగ్గర లేదంటున్నారంటే నేను నిజం చెప్తున్నా.
మరి ఏం చేయాలి? ఏమంటే నా ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివించానండి, తెలుగు మీడియంలో చదివించా. నా పాప 7వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియం వెళ్ళింది. నా బాబు 4వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియంలోకి వెళ్ళాడు. కలవకుర్తికి వచ్చాక కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్కే పంపించా, ఇక్కడికి వచ్చాక కూడా గవర్నమెంట్ స్కూలే పంపించా. ఆ తర్వాత స్కూల్ మానేసి అక్షరవనంలో ఉన్నారు, అది వేరే విషయం. ఇంతవరకు ఇంగ్లీష్ టీచర్ లేరు, ఇంతవరకు మేము ఇంగ్లీష్లో మాట్లాడలేదు పిల్లలతోటి. బట్ మా పాప మీద మేము చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ కేవలం ఇంగ్లీష్ మూవీస్ చూపించాం, మంచి మూవీస్, ఇంగ్లీష్ మూవీస్. ఈ మా పాప ఫస్ట్ పికప్ చేసిన లాంగ్వేజ్ ఏంటి అంటే ఇంగ్లీష్, ఫారిన్ యూరోపియన్ యాక్సెంట్ పికప్ చేసింది. ఆ తర్వాత ఆమె యాక్సెంట్ని ఇండియన్ యాక్సెంట్కి టోన్ డౌన్ చేయడం కోసం పల్కీ శర్మ వీడియోస్ని, న్యూస్ని వినిపించడం ద్వారా మెల్లగా దాన్ని ఏమండి నేను చెప్పేస్తాను. ఒక చిన్న సూచన, భోజనం చేసే వాళ్ళందరికీ చిన్న సూచన. ఈరోజు ఫుడ్ ఇక్కడికి అక్షవనం నుంచి రావడం జరిగింది. అక్షవనంలో ఈ దేశంలో ఏ ధార్మికమైనటువంటి సంస్థలో కూడా జీరో ఫుడ్ వేస్టేజ్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఎస్పీఆర్ స్కూల్, సెమీ రెసిడెన్షియల్ స్కూల్లో కానీ, రెసిడెన్షియల్ స్కూల్లో కానీ, అక్షవనంలో కానీ జీరో ఫుడ్ వేస్టేజ్. 5 గ్రాములు కరివేపాకు, ఎండిమిరపకాయ అన్నీ కూడా తినేటువంటి అలవాటుని, చాలా ఆనందంగా పిల్లలు తినగలిగేటువంటి శక్తిని, అలవాటుని మేము చేసాం. కాబట్టి అలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం నుంచి ఈరోజు మీకు భోజనాలు వచ్చాయి. కాబట్టి దయచేసి మీరు ఏది వేస్ట్ చేయకుండా ఎంత కావాలంటే అంతే పెట్టించుకోండి, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పెట్టించుకోండి. మీరు తిన్నా అయిపోనంత ఫుడ్ అక్కడ అవైలబుల్లో ఉంది, రైట్? అది మీరు తినలేక మిగిలిపోయిందే మేము తింటాం అక్కడ. ఓకే, కాబట్టి మీరు దయచేసి ఫుడ్ వేస్టేజ్, జీరో ఫుడ్ వేస్టేజ్ అనేటువంటిది ఇన్ ప్రిన్సిపల్ మీరు పాటించాలి. మీరు లేకపోతే మరి మీ పిల్లలకి మేము చదువు ఎలా నేర్పగలుగుతామా అనే ప్రశ్న మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఏమో ఇదేంద్రబాయ్ వీళ్ళు చెప్పిర్రు, నేను ఫుడ్ వదిలేసిన, మరి ఇంకా వీళ్ళు ఏం చెప్తారు నా పిల్లలకి, నాకేం చెప్పలేకపోయారు, మా పిల్లలకి ఏం చెప్తారు అని మీరు ప్రశ్నించుకోవాలి. కరెక్టే, మీ పిల్లలని సాధ్యమైతే ఇక్కడ నుంచి తీసేసి వేరే స్కూల్లో చదివించుకోవాలి. ఎందుకంటే మేము మీకే చెప్పలేకపోతే పిల్లలకి ఏం చెప్తాం చదువు. ఓకే, కాబట్టి నాకేం మొహమాటం లేదు. ఉంటే గింటే మా వెంకటేష్ సార్కి ఉంటుంది, నాకేముండదు. నేను 38 మంది పిల్లలు ఉన్నప్పుడు కూడా నేను చెప్పిందే జరగాలి, పేరెంట్స్ మీటింగ్కి రమ్మంటే రావాలి, రాకపోతే అడ్మిషన్ వదిలేసుకున్నాను నేను. సో కాబట్టి రైట్, దయచేసి అందరూ కొద్దిగా గమనించండి, జీరో ఫుడ్ వేస్టేజ్ని ఏమన్నా మనం పాటించగలుగుతామా. హ్యాండ్ వాష్, ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంది. సో ఇక్కడ మీరు అక్కడ ఇస్తర్లు అక్కడ ఏర్పాటు చేసిన దాంట్లో పడేసి, అక్కడే ఉంది, అక్కడ డ్రమ్స్ ఉన్నాయి, ఆ డ్రమ్స్లో పడేసి ఇక్కడ చేతులు కడుక్కోవాలని ప్రార్థన. ఓకే, ఎక్కడ ఆపేసానో గుర్తులేదు, ఎక్కడ ఆపేసాను. రైట్, ఇంగ్లీష్. సో ఆమె యాక్సెంట్ వింటే యుల్ బి సర్ప్రైజ్. ఆమె తెలుగు మీడియంలో చదివింది, గవర్నమెంట్ స్కూల్లో చదివింది అని మీరు నమ్మరు. చాలా ఫ్లూయెంట్గా ఎవరు ఫారినర్స్ వచ్చినా, అక్షరవనానికి ఎవరు వచ్చినా షీఈస్ ద వన్, రైట్? మాకు కూడా కష్టమే. నేను యూనివర్సిటీ క్యాంపస్లో, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇంజనీరింగ్ చేసిన. నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం అయినా నేను కూడా అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేను. కాబట్టి మంచి భాష రావాలి అంటే వినాలా, వినడమే మాట్లాడడానికి మూలం. ఇది ఇంటి దగ్గర ఎలా చేయాలో మీకు తెలవాలి అంటే, మీ పిల్లలు ఇంగ్లీష్ మంచిగా మాట్లాడాలి అంటే మీరు వెంకటేష్ సార్ని కలవాలా. వెంకటేష్ సార్ సజెస్ట్ చేస్తారు, అది ఏం చూపించాలి, ఎంత చూపించాలి, ఎప్పుడు చూపించాలి, ఇలాంటివన్నీ. డోసేజ్ కూడా ఇంపార్టెంట్. దగ్గు వచ్చిందని మెడికల్ షాప్కి పోయి దగ్గు బిల్లు అడగకుర్రి, డాక్టర్ దగ్గర పోయి చేస్తే అది ఆ మందు బిల్లు వేసుకుంటే తగ్గే దగ్గ, లేదా ఇంకొక దాని రోగానికి అది సిమ్టమా అనేటువంటిది వాళ్ళు చెప్తారు. ఉట్టిగా వేసి సపరేట్ చేస్తే మళ్ళీ ఇంకో రోగం వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలనేటువంటిది నా పొడి మాటలు ఇట్లా విని మీరు ఆచరించకండి. మీరు వెంకటేష్ సార్ దగ్గరికి వస్తే వెంకటేష్ సార్ మీకు మంచిగా గైడ్ చేస్తారు. ఇక 3 విషయాలు పిల్లలు నేర్చుకోవాలి, ఈ తరం పిల్లలు, లేదా ఇప్పుడున్న స్కూల్కి వచ్చే పిల్లలు. నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోవాలి, ఆలోచించడం అలవాటు కావాలి, కష్టించేటువంటి తత్వము, శక్తి 2 కలిగి ఉండాలి. కాబట్టి
దీనికోసం కూడా కొంత మేము ట్రై చేస్తూ ఉన్నాం. ఇంకా మాకు పేరెంట్స్ నుంచి చాలా సహకారం అవసరం ఉంది. ఎలాంటి సహకారం అవసరం ఉందో మీరు వెంకటేష్ సార్ని కలిస్తే వెంకటేష్ సార్ చెప్పేటువంటి ప్రయత్నం మీకు చేస్తారు. ఇదంతా ఏదో ఒక్క రోజులో 2 రోజుల్లో అయ్యేది కాదు. మేము ఏది చేసినా కొన్ని సంవత్సరాల ముందు చూపుతో చేస్తాం. ఏం చెప్పినా చాలా లాంగ్ విజన్ తోటి చెప్తాము. కాబట్టి మీరు ఓపికగా మీరు మీ పిల్లలకి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అదంతా తెలుసుకోవాలి అని, అది మీరు వచ్చి వెంకటేశ్వర్ దగ్గర టైం తీసుకొని వారిని కలవాలని, మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు వెంకటేశ్వర్కి అడిగి టైం తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. అపాయింట్మెంట్ తీసుకోకుండా దాన్ని వచ్చి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి టైము, ఎందుకంటే ఎవరికో ఇచ్చుంటే మీతో మాట్లాడలేరు, ఇబ్బంది పడతారు. కాబట్టి తల్లిదండ్రులారా, కేవలం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేపిస్తే చదువు రాదు. ఈరోజు చాలా పెద్ద స్కూల్స్ అనే దాంట్లో కూడా కనీస సామర్థ్యాలు లేవని నేషనల్ సర్వీస్ చెప్తా ఉన్నాయి. కాబట్టి కనీస సామర్థ్యాల పట్ల అత్యధికమైనటువంటి ఇంపార్టెన్స్ని ఫోకస్ని స్కూల్ చేస్తుంది. MLA అంటారు, మినిమం న్యూమరికల్ స్కిల్స్, మినిమం లెర్నింగ్ ఎబిలిటీస్ ఇన్ మ్యాథ్స్ అంటారు. తర్వాత దాంట్లో డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. అట్లాగే ఇంగ్లీష్లో రీడింగ్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అని 30 లెవెల్స్ ఉన్నాయి. తర్వాత రైటింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ 1, రైటింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ 2 అని ఉంది. దాంట్లో ఒక దాంట్లో 30 లెవెల్స్, ఇంకో దాంట్లో 30 లెవెల్స్ ఉన్నాయి. సో ఇదంతా చాలా రీసెర్చ్ చేసి ప్రపంచంలో జరిగిన చాలా రీసెర్చ్ని స్టడీ చేసింది. కాబట్టి అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి టూల్స్ ఉన్నాయి. దానివల్ల మీరు మీ పిల్లలకి నేర్పించడం చాలా తేలిక అవుతుంది. కాబట్టి దాన్ని ఎలా మీరు యూజ్ చేయాలి అనేటువంటిది మా టీచర్లు కూడా రోజు పరీక్షలు తీసుకుంటూ ఉంటారు. సో మా టీచర్లు కూడా చాలామందికి తెలుసు. మీరు వెంకటేష్ సార్ని కలిస్తే ఏ టీచర్ని కలవాలి, ఎప్పుడు కలవాలి, ఏం చేయాలి అనేటువంటిది అన్ని విషయాలు విపులంగా చెప్తారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు మళ్ళీ సరిగ్గా వినియోగించుకోవాలని, మీరు ఈ SPR స్కూల్ పట్ల మీరు నమ్మకం ఉంచి మీ పిల్లలని ఇక్కడ జాయిన్ చేసి నాకు మా డైరెక్టర్లందరికీ మీ ద్వారా ఈ సమాజంలో ఒక మంచి జరిగేటువంటి అవకాశాన్ని మీరు మాకు కల్పించినందుకు పేరున మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి చాలా పెద్ద టీం దీని వెనుక పనిచేస్తుంది. దీని యొక్క లాభాన్ని మీరందరూ కూడా పొందాలి అని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినటువంటి మా కల్వకుర్తి SPR స్కూల్ మేనేజ్మెంట్కి, అదేవిధంగా వాళ్ళ యొక్క వాల్యుబుల్ టైంని స్పేర్ చేసి మరి చాలా దూరం నుంచి మా కరుణాకర్ రెడ్డి గారు, అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి గారు, మా చైర్మన్ SPR స్కూల్స్ వారు ఇక్కడికి వచ్చి వారి యొక్క జీవితం అనుభవాన్ని, తర్వాత పేరెంట్ ఏం చేయాలో ఏం చేయకూడదు అనేటువంటి విషయాలు చెప్పినందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లాగే ఇదంతా సిస్టమ్ని రన్ అవ్వాలంటే ఇక్కడ ఫినాన్స్ మీద వీళ్ళకి ఒత్తిడి ఉండకూడదు అని చెప్పి మొత్తము ఈ స్కూల్స్ అన్నింటినీ కూడా ఫినాన్స్ చూసుకునేటువంటి వ్యక్తి సపరేట్గా ఉంటారు. సో వారు కూడా ప్రతి నిత్యము ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనేటువంటి దాని మీద వారు ఎక్సర్సైజ్ చేస్తుంటారు. మరి మా బలవంత్ రెడ్డి గారు కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు, చాలా వాలంటరీగా చేస్తూ ఉన్నారు. సో వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లనే మా మోహన్ మాస్టర్కి, వారి టీంకి, అంజి గారికి, అట్లాగే మా రాజు డ్యాన్స్ మాస్టర్ గారికి, యాదగిరి గారికి, ముగ్గురికి మీరు పిల్లల్ని చాలా మంచిగా ట్రైన్ చేసినారు. నేను ఫస్ట్లో చూసి ఏందబ్బా ఇట్లా మా వెంకటేష్ సార్ ఇట్లా చేపిస్తుండేది, ఇట్లా చేపియాడు కదా అని అనుకున్న 2-3 చూసి మన తర్వాత చూస్తే మాత్రం బ్రహ్మాండంగా అనిపించింది. కాకపోతే ఇంకొద్దిగా యాంకరింగ్లో బాగా ఇంప్రూవ్ చేయాలి మా వెంకటేష్ సార్, అది చాలా తక్కువ ఉంది. ఇందాక నేను ఆల్రెడీ మాట్లాడినా, వెంకటేష్ సార్ కూడా అనుకున్నారు వచ్చే ఇయర్ లేదు ఆ యాంకరింగ్ మీద కూడా ఫోకస్ చేస్తాం. నాకు అందరూ కొత్త పిల్లలు అయినరు. సో పాత వాళ్ళు ఏమో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడిప్పుడే ట్యూన్ అవుతున్నారు పిల్లలు. ఆ ఇంగ్లీష్ ప్రోగ్రాంలో దాంట్లో మంచిగా అవుతున్నారు. వచ్చే సంవత్సరం కల్లా మంచిగా చేయొచ్చు, ఎందుకంటే పిల్లలు యాంకరింగ్ చేస్తే బాగుంటుంది అని కూడా చెప్పిన. సో వారు ఎందుకు చేయలేకపోయినారు అనేటువంటిది చెప్పినారు. సో నెక్స్ట్ ఇయర్ కల్లా మేబీ పిల్లలు యాంకరింగ్ చేస్తూ ఇది మొత్తం పిల్లల కార్యక్రమం లాగా ఉంటూ పిల్లలే స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ అనుభవాలని అది మాట్లాడితే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, వందే మాతరం. థ్యాంక్ యూ అన్న ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. పేరెంట్స్ అందరూ కూడా దయచేసి ఫుడ్ వేస్టేజ్ చేయకండి, ఇది మరీ విన్నవించుకుంటున్నాం. అట్లానే ఇప్పుడు అవుట్ ఆఫ్ 20 13 ప్రోగ్రామ్స్ మాత్రమే అయిపోయినాయి, 13 పర్ఫార్మెన్సెస్. ఇంకా 7 పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అవి కూడా ఫస్ట్ 2 మిడిల్ క్లాస్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, కొన్ని హైయర్ సెక్షన్ వాళ్ళవి ఉన్నాయి. దయచేసి భోజనం చేసిన తర్వాత అందరు మళ్ళీ ఇక్కడే
కూర్చోండి, వెళ్ళకండి ప్లీజ్. ఎందుకంటే మీ స్టార్టింగ్లో మిగతా పిల్లలే అందరు చూసినారు, మరి ఈ పిల్లలే కూడా అలా చూస్తేనే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. దయచేసి భోజనం చేసిన తర్వాత ఇక్కడే ఉండండి. భోజనం ప్లేట్లు ప్లేట్ తిన్న తర్వాత ప్లేట్ ఎక్కడ పడితే అక్కడ వేయకండి, ఇది మా విన్నపం. ఎందుకంటే మీరు చూస్తున్నారు గార్డెన్ ఎంత మంచిగా ఉంచుకుంటున్నామో. దయచేసి అక్కడ పెద్దది డ్రమ్ము కూడా పెట్టించినాం, అక్కడ సిమెంట్ది కూడా ఉంది ట్యాంకు. ఆ రెండింటిలలో మీరు ఆ ప్లేట్స్ వేయచ్చు. కొంచెం పిల్లలని అడగండి, అడిగినే తెలుసుకొని వేయండి దయచేసి. ఎక్కడ పడితే అక్కడ విసిరకండి. నేనైతే అట్లా వేయరని నేను అనుకుంటున్నాను మీరు, కానీ ఒకసారి నేను చెప్పడం నా బాధ్యత కూడా చెప్తున్నా. దయచేసి వేయకండి. ఫుడ్ మాత్రం ఒక్క మెతుకు కూడా పడేయకండి. చిన్నపిల్లలకు కూడా కావాల్సిందో పెట్టించుకోండి. మళ్ళీ ఎందుకంటే అన్నం ఆ మెతుకు మన నోట్లోకి వెళ్ళాలంటే ఎన్ని నెలలు రైతులు పనిచేయాలో మీకు అందరూ తెలుసు. దయచేసి వేస్ట్ చేయకండి. ఒక ఫుడ్ కూడా మనకు ఒక 10 రకాల ఐటమ్స్ మనకు అక్షరాల నుంచి సారు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. తనే దగ్గరుండి మనకు దానిని వడ్డించి మనకు పంపించడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి ఒక మెతుకు కూడా పడేద్దాం. ఓకే, అయిపోయింది. వద్దాం. డిన్నర్ అయిపోయాక మళ్ళీ ఇంకా పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండాలి. వెళ్ళొద్దు. అందరూ కూడా లంచ్కు డిన్నర్కి వెళ్ళొచ్చండి.
చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ నల్ల నల్లాని కళ్ళతో నాసుకు నడుముతో నాగవే చేస్తేవే గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలనే చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ చెమట సుక్కోలు దిశయ్యకే నీ సిగ కొంగుకే ముడివెయ్యవే ఏటి గట్టు మీద ఎదురు చూపుల్లో నా కళ్ళల్లో నిండినవే గాలివానల్లో నా గొడుగల్లే రమ్మన్న వెచ్చగా కౌగిలికే నీ ఊహలే కన్నా నీ ధ్యాసలో ఉన్న నాదరికి రమ్మంటినే నేను వెతికే దారుల్లో అడ్డంకులన్నున్న నాడుగు నీ జాడకే ముద్దుకున్నా నా చెలివే ఓ సిన్నారాములమ్మ సింత సేరే రోజన్నడే ప్రాణం మల్లాడే నీ కోసమే పారెటి సెలయేరు పలకరించకున్నా పర్వాలేదనుకుంటేనే ప్రాణం కన్నా నువ్వు ఎక్కువ అంటున్నా పట్టించుకోవెందుకే పువ్వుల్లో దాగున్న పరిమళాలన్నీ నీ చెంత చేరిస్తే పంచభూతాలన్నీ సాక్షులుగా ఉంచేసి మనం ఆడుకుంటానులే Wow, nice performance. Big clapping. Next, be ready. Junior girls.
Wow, what a energetic. Shankar alias Double made in old city. शंकर एकदम डेंजर है और एक बार आया रे बेचार रे पेट्टिना पटाके डबल दिमागे बड़े बड़े को हिलाते सोचो रे शंभो हर शंकरा जातरा जातरा गली गली बुरा लेना रे दूर बेटा तुमरा उनका स्टाइल क्या है मालूम कि रात पोरुस्ते साइड मार खतरनाक बीटोस्ते स्टेप मार గోడ నీలంటోడు Wow, what a graceful performance.